యామిని రాజుని ఎలాగైనా పెళ్లికి ఒప్పించాలనుకుంటుంది. తనని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి రాజుని పెళ్లి నుంచి తప్పించుకోలేని పరిస్థితికి తీసుకురావాలనుకుంటుంది. అందులో భాగంగానే వాళ్ళ నాన్నతో హార్ట్ అటాక్ డ్రామా ఆడమని చెప్తుంది. ఇక వైదేహి అయితే తన భర్తకి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టుగా చాలా ఫీల్ అయిపోతూ నిజంగానే బాధపడుతున్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక తనని హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటారు. ఇక యామిని అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతూ ఏడుస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే అదంతా నిజమనుకుని యామినికి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇక యామిని వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ చేసిన డాక్టరు తనకి మైల్డ్గా హార్ట్ అటాక్ వచ్చింది, తనని ఇబ్బంది పెట్టకండి, తను ఏం చెప్తే అది చెయ్యండి, స్పృహలోకి వచ్చాడు, లోపలికి వెళ్ళి చూడండి అని చెప్పిన తర్వాత ఇక రాజు యామిని వైదేహులు లోపలికి వెళ్తారు. ఇక బెడ్ మీద ఉన్న యామిని వాళ్ళ నాన్న నిజంగానే హార్ట్ అటాక్ వచ్చినట్టుగా నటిస్తూ రాజు యామినిని చూస్తూ, నాకు నా జీవితంలో మీ ఇద్దరి పెళ్ళి తప్ప పెద్ద టెన్షన్ ఏమీ లేదు, నువ్వు నా కూతురు యామినిని పెళ్లి చేసుకుంటావా రామ్ అని తెలివిగా ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ నాకు మాటివు రామ్ అని చేయి చాపి తనని అడుగుతూ ఉంటాడు. ఇక రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఏం మాట్లాడాలో అర్థం కాక ఏం చెప్పాలో తెలియక తన ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకొని రాజు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఇక యామిని తండ్రికి మాటిస్తూ, మీరు యామిని గురించి అస్సలు దిగులు పడకండి, ఆలోచించకండి, నేను తనని తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని తనకు చేతిలో చేయి వేసి మాటిస్తూ ఉంటాడు. ఇక అదంతా చూస్తూ ఉన్న యామిని చాలా సంతోషపడిపోతూ నేను ఆడిన డ్రామా సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక కావ్య హాస్పిటల్కి వెళ్ళి రాజుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని కలిసి తను 6 నెలల నుంచి కోమాలో ఉన్నాడని చెప్తున్నారు, అది నిజమేనా అని తనని దబాయించి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ డాక్టర్ అయితే లేదు తను 6 రోజుల క్రితమే ఈ హాస్పిటల్లో జాయిన్ అయినాడు, ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకం అని చెప్పడంతో ఇక కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రాజు యామినిని పెళ్లి చేసుకుంటాను అని మాట ఇవ్వడంతో సంతోషపడిపోయిన యామిని రాజుని హాస్పిటల్ బయటికి తీసుకొచ్చి, నువ్వింత తొందరగా పెళ్లికి ఒప్పుకుంటావని నేను అనుకోలేదు బావా, చాలా థ్యాంక్స్ అని హక్ చేసుకొని చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉన్న కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతూ రాజు యామినిల వంక చూస్తూ ఉంటుంది. ఇక కావ్య రాజుకి గతం గుర్తొచ్చేలాగా చేసి ఈ పెళ్లిని ఎలా అడ్డుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.